అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి, అసలు మన ప్రవర్తనని ఏది ప్రభావితం చేస్తుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి సంఘంలో బ్రతుకుతున్నప్పుడు ప్రవర్తన చాలా ప్రధానమైనటువంటి అంశం. అది నీ ఉన్నతికి కానీ, లేదా ఈ సమాజంలో మిగిలిన వాళ్ళతో మన యొక్క మానవ సంబంధాలను పెంపొందించుకోవటానికి కానీ, లేదా నువ్వు మంచి వ్యక్తివి అని అనిపించుకోవటానికి కానీ ప్రవర్తనే చాలా ప్రధానమైనటువంటి ఆధారం. ఎదుటి వాళ్ళతో చక్కగా మాట్లాడడం, పెద్దల్ని గౌరవించడం, అవసరమైనటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి సమయంలో సహాయం చేయటం, ఇటువంటి మంచి లక్షణాలు. అంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించగలగటం, అనుకోగా ఉండటం, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం, ఇవన్నీ ప్రవర్తనలో మంచి లక్షణాలుగా మనం చెప్తాం. అయితే ప్రస్తుత సమాజంలో ఈ ప్రవర్తనని ప్రభావితం చేసేటటువంటి అంశాలు కనుక ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఏ మనిషి ప్రవర్తన అయినా తన యొక్క అవసరం చాలా పెద్ద ప్రభావాన్ని చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలు. మూడోది ఎమోషన్స్కి సంబంధించినటువంటి విషయాలు. ఈ మూడు చాలా ప్రధానంగా మనిషి యొక్క ప్రవర్తనని ప్రభావితం చేసేటటువంటి అంశాలు. అయితే ఇక్కడ సమాజంలో ఎలా ఉందనంటే, అవసరం ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన ఒకలా ఉంటుంది. నీతో పని ఉంటే చాలా గౌరవంగా, ప్రేమగా, ఆప్యాయతగా మాట్లాడటం, లేదా ప్రాధేయపడటం వాళ్ళ అవసరం నిమిత్తం. అదే తీరిపోయిన తర్వాత నువ్వెంత అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజంలో మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. డబ్బులు అవసరమైతే చాలా చక్కగా మాట్లాడతారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నీతో పని ఉంటే ఆ పని పూర్తయ్యేటంత వరకు ఎంత అనుకువగా ఉండాలో అంత అనుకువగా, నీ యొక్క క్యారెక్టర్ని చాలా పొగుడుతూ, నీ వ్యక్తిత్వాన్ని పొగుడుతూ, వాళ్ళు ఎంత దిగజారాలో అంత దిగజారి పని పూర్తి చేసుకోవటం. ఆర్థికపరమైనటువంటి అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా విపరీతమైనటువంటి మార్పులు రావటం. ఈరోజు బయట సంబంధాలే కాకుండా కుటుంబంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఆస్తులు పంచేటంత వరకు ఒకలా ఉండటం, ఆస్తులు పంచి ఇచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ ప్రవర్తనలు మారిపోవటం, వాళ్ళు చూసేటటువంటి విధానంలో మార్పులు వచ్చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే అవసరం, ఆర్థికపరమైనటువంటి సంబంధాలు. ఇక ఎమోషన్స్కి సంబంధించినటువంటి విషయాల్లో అంటే ఏదైతే తనకు సంబంధించిన భావోద్వేగాలు ఏదైతే ఉన్నాయో, ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే కోపాన్ని ప్రదర్శించటం, లేదా జాలిని ప్రదర్శించటం, విపరీతంగా ఒకరికొకరు తిట్టుకోవటం, కొట్టుకోవటం. నిజంగా కొన్ని సందర్భాల్లో కోపంతో మాట్లాడేటువంటి వ్యక్తులు మనం చూస్తే అసలు ఏంటి తన స్వభావం ఇదా అని అనిపించేటటువంటి పరిస్థితుల్లో కూడా ప్రవర్తనలు ఉంటాయి. అయితే కొన్ని విషయాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సింది ఏంటంటే, ఎమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఏది కూడా శాశ్వతం కాదు. ఇక్కడ నీతో విరోధం ఎవరైనా పెట్టుకున్నది శాశ్వతం కాదు. మూర్ఖంగా వాదించేటటువంటి వాదనలో కూడా శాశ్వతం కాదు. చాలా మటుకు ఈ ఎమోషన్స్కి సంబంధించినటువంటి విషయాల్లో వాదనకి దిగిన తర్వాత ఎవరు మాట నెగ్గించుకోవాలనేటువంటి తపన తాపత్రయాలతోనే ఏం మాట్లాడుతున్నారో తెలీదు, ఎలా మాట్లాడుతున్నారో తెలీదు, అబద్ధాలు మాట్లాడటం, మూర్ఖంగా వాదించటం, ఒక తప్పుని నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ జరిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పించి, ఎదుటి వ్యక్తి నిన్ను కవ్విస్తేనో, ఎదుటి వ్యక్తి నిన్ను కావాలని విమర్శించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేసుకొని మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితిలో మనం అందరూ ఉండాలి. ఏ రిలేషన్ అయినా సరే ఎమోషన్సే పాడు చేస్తాయి, లేదా ఎమోషన్సే బలపరుస్తాయి. మరి ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల సంబంధం కానీ, లేదా కుటుంబంలో పిల్లలకి తల్లిదండ్రులకు ఉన్నటువంటి సంబంధాలు కానీ, ఇవన్నీ కూడా ఎమోషన్ బేస్డ్గా ఉంటాయి. చాలా సందర్భాల్లో నోరు జారుతాం ఎమోషన్ బేస్ చేసుకుని, అనకూడని మాటలు అనేస్తూ ఉంటాం. తర్వాత ఎప్పుడో రియలైజ్ అవుతాం, అయ్యో నేను అప్పుడు ఇలా మాట్లాడి ఉండకూడదు, అనవసరంగా అలా మాట్లాడాను అని ఈరోజు బాధపడితే ఉపయోగం లేదు. అందుకని మాట్లాడేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం అనేది నేర్చుకోవాలి. ఏదైనా సిచ్యువేషన్ మనకు అనుకూలంగా లేనప్పుడు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మౌనంగా ఉండగలగడం అనేది నేర్చుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉన్నావో ఆ పరిస్థితి చాలా మటుకు నీకు కంట్రోల్ అవుతూ ఉంటుంది.
చాలా సందర్భాల్లో చూస్తాం, గొడవ పడుతూ ఉంటే మనం ఇద్దరిని విడదీసే ప్రయత్నంలో ఒక పక్కకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. కూర్చొని మాట్లాడుకోమని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటంటే కొంత సమయం కనుక మనం తీసుకుంటే ఇప్పుడున్నటువంటి ఆ కోపం కొద్దిసేపటికి ఉండదు. తర్వాత మనం ఫీల్ అయిన జరిగిపోయిన నష్టం మనం పోడ్చలేనిదిగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని మన ప్రవర్తన ఈ భావోద్వేగాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఉండాలనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నోరు జారితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తీసుకోలేము అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి. అందుకని మనం ఎప్పుడూ మన ప్రవర్తన ఒక మంచి వ్యక్తికి ఉండాల్సినటువంటి ప్రవర్తన అయి ఉండాలి. చక్కటి మాట తీరు, పెద్దల్ని గౌరవించడం, పిల్లల పట్ల జాలి దయతో ఉండటం, ఎవరైనా ఆపద అని అంటే వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఎవ్వరికీ హాని తలపెట్టకుండా ఉండేటువంటి ఆ ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో చాలామంది విమర్శిస్తూ ఉంటారు. నీ క్యారెక్టర్ని విమర్శిస్తూ ఉంటారు, నువ్వు చేసేటటువంటి పనిని విమర్శిస్తూ ఉంటారు, నువ్వు ఎంత మంచి పని చేస్తున్నా దాన్ని ఏదో రకంగా వంకలు చూపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా నువ్వు ఎంత కష్టపడి కుటుంబానికి బాధ్యతగా ఉన్నా సరే నిందలేసేటటువంటి వాళ్ళు కూడా ఉండకపోరు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఎవరు ఏమన్నా ఏం విమర్శించినా వాటన్నిటినీ వినటం, సావధానంగా ఆలోచన చేసుకోవటం. సద్విమర్శ ఉంటాయి కొన్ని, నిజమై ఉండొచ్చు. మనం చేసేటటువంటి దాంట్లో పనిలో తప్పులు ఉండొచ్చు, మన ప్రవర్తనలో తప్పు ఉండొచ్చు. దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయడం, మిగిలినవన్నిటిని విడిచిపెట్టేసేటటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే మనం అడుగులు ముందుకు వేయలేం, మన జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేం. కాబట్టి మనిషి క్యారెక్టర్ని డిసైడ్ చేసేది మన బిహేవియరే. ఆ బిహేవియర్ బాగుండేలా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. నువ్వు ఒక మంచి వ్యక్తివి అనిపించుకోవాలన్నా, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో నిలబడాలనన్నా మనం ఖచ్చితంగా మన ప్రవర్తనని ఎలా ఉందో చూసుకోవాలి, మన మాట తీరు ఎలా ఉందో చూసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎవరితోనైనా అవసరం ఉన్నా మనం మరింత దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. ఆ ఇచ్చిపుచ్చుకునేటువంటి దగ్గర కూడా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలి. ఆ సమాన స్థాయిలో ఉండే విధంగానే మనం చూసుకోగలగాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం వైపు నిలబడు, ఏది నిజమైతే అటువైపు ఉండు. అంతేగాని అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా మాట్లాడేటువంటి మాట తీరు ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తికి అనిపించవచ్చు, పొగరని అనిపించవచ్చు, నీకులాగా ఉండి నువ్వు నిలకడగా ఉండి చేస్తూ ఉంటే. కొంతమంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మన నుంచి, గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన మాట వినాలని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా ఈ సమాజంలో ఎక్కువ మంది ఉంటారు. మరి ముఖ్యంగా ఎక్కడైనా పని చేస్తూ ఉంటే వాళ్ళు కానీ, కుటుంబంలో ఎవరో పెద్ద కంట్రోల్లో ఉండాలని కానీ, ఈరోజు ఈ సమాజంలో నిజంగా బయట వాళ్ళు కూడా మన ఇంట్లో పెత్తనం చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం, మన జీవితంలో వాళ్ళే నడిపేసే విధంగా ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పాడు చేసుకోకుండా నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. కానీ ఎప్పుడూ కూడా మనిషి దగ్గర ఓపిక, సహనం ఉండి, సౌమ్యత ఉండి, మనిషి కనుక జీవితాన్ని ముందు తీసుకెళ్తే మాత్రం ఆ మనిషికి ఏ విధమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు రావు. మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోలేక ఏదైనా స్పీడ్గా మాట్లాడేసి తప్పుడు నిర్ణయాలు తీసేసుకొని లేదా ఎదుటి వ్యక్తి మీద దాడులు చేసేసి ఇవి చేస్తేనే ప్రాబ్లం అనేది వస్తుంది, కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించండి. అనవసరమైనటువంటి విషయాల్లో వాదనకి దిగొద్దు. ఈ సమాజ పోకడ ఎలా ఉంటుందంటే నిజాన్ని నమ్మరు, అబద్ధాన్ని మాత్రమే నమ్ముతారు. అబద్ధం మాట్లాడేటువంటి వాళ్ళు బాగున్నారని అనిపిస్తూ ఉంటుంది ఈ నిజం మాట్లాడేటువంటి వ్యక్తికి. ఏంటి నాకే ఇన్ని కష్టాలు, వాడు తప్పుడు మనిషి, వాడు అయినా బాగున్నారు, నోరు విప్పితే అబద్ధాలు పడతారు, కానీ అందరూ అతన్నే నమ్ముతున్నారు. నేను ఎంత కష్టపడుతున్నాను, వాడు కష్టపడకుండా ఎవరో చేసిందని ఆడి దాంట్లో వేసేసుకుంటాడు. ఇవన్నీ మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ కాలం గడిచే కొద్దీ వాస్తవం బయటకు వస్తుంది. ఎవరు నీతిగా ఉన్నారో, ఎవరు నిజాయితీగా ఉన్నారో, ఎవరు కష్టపడతారో, ఎవరు నిజం మీద నిలబడతారో, సత్యాన్ని, ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళకే మంచి జరుగుతుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఓపిక, సహనంతో ఉండండి. కష్టపడి బ్రతకడం నేర్చుకోండి. మనం సంపాదించుకున్నది మనకు సంతృప్తినిచ్చే విధంగా ఉండాలి. అది పేరు కానీ, డబ్బు కానీ, గౌరవం కానీ, ఏదైనా సరే. నిజంగా నువ్వు ఎంత డబ్బు సంపాదించినా సరే రెస్పెక్ట్ అనేదాన్ని కొనుక్కోలేవు. ఆ రెస్పెక్ట్ ఎలా వస్తుందంటే నీ ప్రవర్తన ద్వారానే వస్తుంది. నువ్వు ప్రవర్తించిన తీరు ద్వారా, నువ్వు మాట్లాడినటువంటి మాట ద్వారా,
నువ్వు కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి ఆ విధానం ద్వారానే నీ యొక్క గౌరవం అనేది పెరుగుతుంది, నీకు విలువ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి, ప్రవర్తనని చక్కగా ఉండేలా చూసుకోండి. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఒకే పద్ధతిలో ఒకే రకమైనటువంటి ప్రవర్తన ఉండండి. మరి ముఖ్యంగా కష్టకాలంలో మన యొక్క వ్యక్తిత్వాన్ని ఎక్కడ తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేయకండి. 4 రూపాయలు సంపాదించిన తర్వాత గర్వం నెత్తికెక్కేసి విపరీతంగా గర్వంగా ప్రవర్తించడం, అహంకారంతో ప్రవర్తించడం, ఎవరిని లెక్కలేనితనంగా ప్రవర్తించడం కూడా చేస్తే అది నీ వ్యక్తిత్వానికి మంచిది కాదు, అది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఈ విషయాలన్నీ మన జీవితంలో అన్వయించుకుంటారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.